ఆ కొండ మీదో యెరూషలేములోనో ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. కానీ ఎటువంటి ఆరాధన అంగీకరిస్తాడంటే దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఆ విధమైనటువంటి ఆరాధన చేసేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మెస్సయ్య గురించి మాట్లాడుతుంది. మెస్సయ్య గురించి అంటే యేసయ్య గురించి, యేసయ్యతోనే మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. వారు ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడుతున్నారు, కానీ శరీర సంబంధమైన విషయాల గురించి యేసయ్య ఆమెతో మాట్లాడట్లేదు. ఆమె కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించే యేసయ్యతో మాట్లాడుతుంది. దేవుడు బలహీనమైన వ్యక్తుల్ని, తృణీకరించబడి త్రోసివేయబడినటువంటి మనుషుల్ని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. లోకములో గనులైన వారిని కాకుండా వెర్రి వారిని, బలహీనులను దేవుడు ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమరయ ప్రాంతములో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో అనేక మంది ప్రజలు నివసిస్తూ ఉన్నా, అనేక మంది పురుషులు స్త్రీలు ఉన్నా వారెవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఒక సమరయ స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమరయ స్త్రీ దేవుని యొక్క ఎన్నికలో ఉంది. యేసు ప్రభువారు వర్తమాన భూత భవిష్యత్ కాలములు తెలిసిన దేవుడు. చూడండి, శిష్యులందరూ భోజనం కొనటానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ శిష్యులందరూ వెళ్ళారు. వ్యక్తిగతంగా ఒంటరిగా ఆమెతో యేసయ్య మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఈలోపు శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపోయారు. ఒంటరిగా ఒక స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎందుకు వారు ఆశ్చర్యపోయారో తెలీదు. ఏ విషయంలో వారు ఆశ్చర్యపోయారో తెలియదు. కానీ నీకేం కావాలి, ఎందుకు ఈమెతో మాట్లాడుతున్నావని ఎవరు కూడా అడగటానికి తొందరపడలేని పరిస్థితి అయిపోయింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ఆయన పని కొరకు. ఆమె ఆ యాకోబు బావి దగ్గరకు నీళ్ల కోసం వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చింది. వెనకటి రోజుల్లో, ఇప్పుడంటే ట్యాప్ వాటర్ వస్తుంది, కానీ వెనకటి రోజుల్లో మధ్యాహ్నం సమయాల్లో బావుల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అనేవాళ్ళు. వెళ్తే ఉదయమన్నా నీరు తెచ్చుకునేవారు, లేకపోతే ఈ సాయంకాలం అయినా బావుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు, కానీ మధ్యాహ్నం వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ స్త్రీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ బావి దగ్గరకు వచ్చింది, నీళ్ళ కోసం వచ్చింది. ఆమె దేనికి సంబంధించి ఈ లోకపరమైనటువంటి నీరు కోసం వచ్చింది. యేసు ప్రభు వారు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువే ఆమెతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా సమాధానం ఇస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఏమడిగడామని, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలబడి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్న వాళ్ళను అని ప్రభు చెప్పాడు. ఎవడైనా అంటే ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం, ఒక ప్రదేశం లేదు. యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? దప్పిక కొనిన ఎవడైనను దప్పిక కొనిన నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. మరి ఇలాంటి దేవుడు, ఇలాంటి దప్పిక తీర్చే దేవుడు ఆ సమరయ స్త్రీని నాకు దాహమునికిమ్మని ఆమెను అడుగుతున్నాడు. అందరి దప్పికలు తీర్చే ఆ ప్రభువు సమరయ స్త్రీని అడుగుతున్నాడు, నాకు దాహంగా ఉంది, నాకు కొంచెం నీరు ఇమ్మని అడిగితే ఆమంటుంది, అయ్యా నువ్వు యూదుడివి, నేను సమరయురాల్ని, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు ఎలా తాగుతావు అంటే ప్రభు అన్నాడు, అమ్మ నువ్వు ఇచ్చిన నీళ్లు తాగితే మరలా వెంటనే దప్పిక కలిగిద్ది, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిక కలగదని చెప్పాడు. ఇక్కడ యేసయ్య అన్నాడు, ఎవడైనా దప్పిక కొంటే వాళ్ళ దాహాలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. దప్పిక కొనిన వాళ్ళరా నీళ్ల యొద్దకు రండి.
రోకలు లేని వాళ్ళరా వచ్చి ఆహారము తినండి. ఈ లోకపరమైనటువంటి దప్పికతో మీరు జీవిస్తే ఆ సమరీ స్త్రీ ఆ దప్పికతోనే జీవిస్తూ ఉంది. మీకు ఎన్నడూ దప్పిక కాని జీవజలాన్ని దేవుడు ఇస్తానన్నాడు. అయితే అది ఎవరికి కావాలి, ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే రండి. దప్పిక కొనిన వారులారా వచ్చి మీరు ఆ నీళ్లను తాగండి. నా యందు ఈ శ్వాస ముంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయట. బావిలో నీరు మీరు తోడుతూ ఉండండి. కొత్త ఊట ఎలాగైతే వస్తూ ఉంటుందో అలాగే దేవుడు అభిషేకించిన వానికి దేవుడు ఏమిస్తాడంటే జీవజలాన్ని ఇస్తూ ఉంటాడు. తోడే కొందున కొత్త నీరు ఎలా అయితే ఉపుకుతూ ఉంటుందో అలాగే మీ జీవితాల్లో కూడా ఈ లోకపరంగా ఎటువంటి సమస్యలున్నా, మీరు ఎటువంటి దప్పికలో ఉన్నా ఆ దప్పికను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మీకు దేవుడు జీవజలాన్ని ఇస్తాడు. ఇక్కడ ప్రభు అన్నాడు, దప్పిక కొనిన వాళ్ళరా నీళ్ళ యొద్దకు రండి, మీరు దప్పిక తీర్చుకోండి. నేనే జీవాహారము, నేనే జీవజలం. యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? జీవాహారం. ఎన్నడూ ఆకలి కొనడు. నా యందు శ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ ఆకలి కొనడు, ఎన్నడూ కూడా దప్పిక కొనడు. మరి ఈ సమరీ స్త్రీ ఆకలితో దప్పికతో లోకపరమైన కోరికలతో జీవిస్తున్నటువంటి ఆమెతో ప్రభు మాట్లాడిన తర్వాత ఈ లోకపరమైన ఆలోచనలన్నీ తీసేసుకుంది. దేవుడిచ్చే జీవజలం కోరుకుంటూ ఉంది. నేను ఎప్పటికీ దప్పిక కొనకుండా ఉండాలి అంటే ఆ జీవజలం నాకు కావాలి అంటే ప్రభు అన్నాడు. ఆమె బలహీనత ఏంటో ప్రభువుకి తెలుసు, ఆమెకున్న బలహీనత ఏంటో ప్రభుకి తెలుసు. అలాగే మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలు ఏంటో కూడా ప్రభుకి తెలుసు. ఈ లోకంలో ఏ విషయంలో నువ్వు పాపం మీద జయం పొందలేకపోతున్నావో ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. బైబిల్ తెలియజేస్తుంది, ఆయన మన వలె శోధింపబడినను, అనేక విషయాల్లో శోధింపబడినను. ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు, శోధించబడుతున్న మనందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమె 5 భర్తలతో జీవించినప్పటికి కూడా ఆమె దప్పిక దాహం తీరలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి పాపపు స్వభావం మొత్తం కూడా తీసివేసుకొని దేవుని యొక్క జీవజలాన్ని కోరుకుంటుంది. ప్రభువారు ఏమన్నాడంటే, దప్పిక కొనిన వాళ్ళరా నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను జీవజలం. దప్పిక కొనిన వాడు దప్పిక తీర్చుకోండి అని ప్రభు చెబుతున్నాడు. ఆమె ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఏం కోరుకుంటుంటే, ఆ జీవజలం నాకు కావాలి అంటే, ఇస్తాను కానీ నీ భర్తను తీసుకుని రా అంటే, నాకు భర్త లేడయ్యా, నాకు భర్త లేడు. నువ్వు నిజమే చెప్పుచున్నావు, నువ్వు నిజమే చెప్పుచున్నావు, ఇప్పుడున్నవాడు నీకు భర్త కాడని చెప్పేసి యేసయ్య చెప్పేసేసాడు. ఆమె ఒప్పుకుంది, తన పాపాన్ని ఒప్పుకుంది, తన లోపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంది, తను తాను సముదాయించుకుంటుంది, సరి చేసుకుంటూ ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపెడుతూ ఉంది. నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నువ్వు చెప్పావని చెప్పి ఇక ఆఖరిగా అడుగుతుంది, ఆరాధన గురించి మాట్లాడుతుంది. దేవుడు ఏ విధమైనటువంటి ఆరాధన కోరుకుంటాడు, ఎక్కడుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున ఆ కొండ మీద కాదు, ఆ యెరూషలేములో కాదు, ఎక్కడ ఆరాధన చేసినా దేవుడు మన ఆరాధనను అంగీకరిస్తూ ఉంటాడు. ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలంటే ఇక ఆఖరిగా అడుగుతుంది, అయ్యా క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ మాకు తెలియచేస్తాడంటే నీతో మాట్లాడుతున్నది నేనే అని చెప్పినప్పుడు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా ఆమె అంగీకరించింది. ఆమెను ఒక బలవంతురాలుగా దేవుడు చేశాడు. వాస్తవానికి మనం పాపం చేస్తూ మనము లోకపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని గురించి మాట్లాడితే ఎవరు వినరు. మరి ఆమె అంతకుముందు పాపమే చేస్తుంది, ఆమె గురించి జనం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడిందో ఆమె ముఖ కదలికలు కూడా దేవుడు మార్చేసేసాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈ విషయాలన్నీ యేసయ్యతో మాట్లాడిన తర్వాత చూడండి, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి
ఊరిలోనికి వెళ్ళి, అసలు ఆ స్త్రీ ఎందుకు వచ్చింది ఆ బావి దగ్గరికి? నీళ్ళ కోసమని వచ్చింది. యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఆ కుండను నీళ్లతో నింపుకొని ఆ కుండ ఇంటి దగ్గర పెట్టుకొని తర్వాత ఊరిలోకి వెళ్ళి చెప్పొచ్చు. కానీ ఆ స్త్రీ తన కుండను ఆ బావి దగ్గరే విడిచిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళింది. నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చుచున్నారు.